హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఇది సెకండ్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడైతే ఒక వీడియోలో చూసి చేశాను. బట్ రైస్ అంతా మెత్తగా అయిపోయి ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. సో ఈసారి ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాను. ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్కి 1 కేజీ చికెన్ అయితే సరిపోతుంది. ముందుగా బాస్మతి రైస్ని వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేయాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బయట కూడా దొరుకుతాయి, బట్ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ ఈ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ షేడ్లో ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా దినుసులు వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి ఆయిల్తో సహా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 కేజీ చికెన్ క్లీన్గా వాష్ చేసి వేయించుకోవాలి. దీంట్లో ఆయిల్ వేయకుండా వేయించాలి. చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడుకుతుంది. ఒక 10 to 15 మినిట్స్ బాగా వేయించాక చికెన్ మొత్తం ఒక 50% కుక్ అయిపోతుంది. తర్వాత అది ఒక గిన్నెలో 2 లీటర్స్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా మరిగించాలి. ఈ ఎసరైతే బాస్మతి రైస్ని ఉడికించడం కోసం. అదే టైంలో ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాంట్లోనే కొత్తిమీర బాగా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాంట్లోనే పుదీనా వేసి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసి బాగా గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలి. ఇది చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి అడుగు మందంగా ఉంటే మాడకుండా ఉంటుంది. దాంట్లో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని దాంట్లో 2-3 పచ్చిమిర్చి పొడుగ్గా చీరికల్లాగా కట్ చేసి వేసుకొని దాంట్లోనే ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, దాంట్లోనే ఒక నిమ్మకాయ ఒకవైపు కట్ చేసి ఆ నిమ్మకాయ చెక్క అంతా పిండేయాలి. దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడరు, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడరు వేయాలి. దాంట్లోనే మనం ముందుగానే ఆయిల్తో సహా తీసి పక్కన పెట్టుకున్న గరం మసాలా, టమాటా పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ ముక్కల్ని బాగా అడుగునంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈలోపు ఎసరు కాగిపోయి ఉంటాయి. సో ఆ ఎసరులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి 75% కుక్ చేయాలి. కుక్ అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన రైస్ని 2 లేయర్స్ లాగా వేయాలి. ఫస్ట్ ఒక లేయర్ వేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక 3/4 తీసుకొని దానిపైన చల్లాలి. దానిపైనే కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మళ్ళీ సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేయాలి. సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ మనం మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోనే మనం ఎసరికి కాగబెట్టుకున్న వాటర్ ఉంచాం కదా, గంజి నీళ్ళు, అవి ఒక 2 స్పూన్స్ దానిపైన వేయాలి. అప్పుడైతే అడుగు మాడకుండా బాగా దమ్ అవుతుంది. దానిపైన మూత పెట్టేసి దానిపైన ఒక గట్టి వస్తువు ఏదైనా పెట్టి ఒక 15 మినిట్స్ దమ్ చేయాలి. 15 మినిట్స్ దమ్ చేసిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం రైస్ అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఉంటాయి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి దాన్ని అడుగు నుంచి గరిటెతో కలుపుకోవాలి. మన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదిగో మా చేతన్ సాయి తింటున్నాడు, సూపర్ అని చెప్తున్నాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.